హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నేను రీసెంట్గా సప్త శనివారాల వ్రతాన్ని అయితే స్టార్ట్ చేశాను. మీ అందరికీ కూడా తెలుసు కదండి. ఇది 6వ వారం పూజ అండి. 6వ వారం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. స్వామివారిని ఇలా పూజించుకోవడం నాకు స్వామివారు కల్పించిన మహా అదృష్టంగా అయితే నేను భావిస్తున్నాను. నేనైతే తెల్లవారుజామున 3 గంటలకే నిద్ర లేచి రెడీ అయిపోయి స్వామివారికి కావలసినవన్నీ ప్రసాదాలు ఇంకా స్వామివారి దగ్గర అన్నీ సమకూర్చుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఈ సప్త శనివారాల వ్రతాన్ని మనము సూర్యోదయానికి ముందుగానే ప్రారంభించుకోవాలి. ఆ టైంలో చేసుకునే పూజ చాలా విశేషంగా అయితే ఉంటుంది స్వామివారికి. ప్రతి వారం పూజలో అయితే 7 పిండి దీపాలు ఇంకా 7 నువ్వుల లడ్డూలు, చలిమిడి, పానకము, వడపప్పు ఇంకా ఏదైనా ప్రసాదం మనం కంపల్సరీగా అయితే పెట్టాలి ప్రతి వారం కూడాను. ఇంకా ఉదయం స్వామివారికి తులసి దళాలతో అష్టోత్తరం అయితే చేసుకున్నాను. అమ్మవారికి కుంకుమతో అయితే అష్టోత్తరం చేసుకున్నాను. 7 అరటి పండ్లు ఇంకా నల్ల ద్రాక్ష పండ్లు పెట్టుకొని స్వామివారికి టెంకాయ అయితే కొట్టుకోవాలి ఉదయం పూట. ఈ పూజ చేస్తున్నాను కదండి, నాకైతే స్వామివారికి నాకు ఏదో తెలియని బంధం అయితే ఏర్పడిందని నేను అనుకుంటున్నాను. స్వామివారికి ఎంతో దగ్గరగా వెళ్ళాననే ఫీలింగ్ నాకు కనిపిస్తుంది. మనం మన జీవితంలో శని దోషాల వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం కదండి. ఆ శని దోషాలు పోయి మనకు సంతోషాన్ని ఇచ్చే వ్రతమే ఈ 7 శనివారాల వ్రతం. ఈ వ్రతాన్ని చేసుకుంటే శనీశ్వరుని కూడా ప్రసన్నం చేసుకోవచ్చు. ఇదే ఈ కథలో అయితే ఉంటుంది. ఈ పూజ చేసేటప్పుడు స్వామివారి వద్దే మన మనసంతా ఉంచి భక్తి శ్రద్ధలతో అయితే స్వామివారిని పూజించుకోవాలి. ఈ 7 శనివారాల వ్రతం చేసిన వారికి అసాధ్యమంటూ ఏమీ ఉండదండి. మనం ఏ కోరిక కోరినా స్వామివారు తప్పకుండా తీరుస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి అంతా మంచే జరుగుతుంది. ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిని మించిన దైవం లేడు. స్వామివారిని పూజించినట్లయితే అందరి దేవతలను పూజించినట్లే. అందరు దేవతలు కూడా సంతోషిస్తారు. ఈ వ్రతంలో అయితే స్వామివారికి 7 పిండి దీపాలు వెలిగించుకోవాలి. పిండి దీపాలు ఎలా తయారు చేయాలి అనేది మన ఛానల్లో అయితే వీడియో ఉందండి. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఆ పిండి దీపాల్లో అయితే నువ్వుల నూనె వేసి 7 వత్తులు లేదా 3 వత్తులు వేసుకొని నువ్వుల నూనె వేసి వెలిగించుకోవాలి. ఉదయం పూజలో పిండి దీపాలు పెట్టుకుంటే సరిపోతుందండి. సాయంత్రం అయితే అవసరం లేదు. సాయంత్రం పూజలో మామూలు దీపాలు వెలిగించుకొని గోవిందనామాలు ఇంకా విష్ణు సహస్రనామాన్ని అయితే పారాయణ చేసుకోవాలి. ఇంకా మనకు టైం ఉంటే కనుక స్వామివారి స్తోత్రాలన్నీ చదువుకోవచ్చు. ఈ రోజంతా కూడా స్వామివారిని స్మరించుకుంటూ ఉండాలి. ఆ స్వామివారికి ముత్యాలతో అయితే హారతి ఇస్తున్నాను. స్వామివారికి ముత్యాల హారతి అంటే చాలా ఇష్టమటండి. స్వామివారు ఆ వెలుగులో అయితే చాలా ప్రకాశిస్తూ కనిపించారు. మనల్ని ఆపదల నుంచి కాపాడే ఆ ఆపద మొక్కులవాడు ఆ వెంకటేశ్వర స్వామిని ఇలా పూజించుకోవడం, ఇలా 7 వారాల పాటు స్వామివారి వ్రతాన్ని ఆచరించడం అనేది స్వామివారికి ఎంతో ప్రీతికరం. ఆ 7 కొండలవాడు కరుణించాడంటే మనం మన లైఫ్లో ఉన్న కష్టాలన్నీ బాధలన్నీ తొలగిపోతాయి. సాయంత్రం పూజలో స్వామివారికి 7 బూందీ లడ్డూల్ని తయారు చేసుకొని
ఇంకా మనం వండుకున్న భోజన పదార్థాలు, అన్నము, పప్పు, కూరలు ఇవన్నీ కూడా స్వామివారి వద్ద ఉంచి స్వామివారికి నివేదన చేయాలి. సాయంత్రం అతిథికి భోజనం పెట్టిన తర్వాత మనం భోజనం చేయాలి. ఇలా అయితే ఈ వ్రతం పూర్తవుతుంది. శనివారం రోజు సాయంత్రం పూజ అయిన తర్వాత స్వామివారి కలశాన్ని కదుపుకోవాలండి. ఆ మరుసటి రోజు ఆదివారం అయితే పువ్వులు ఇంకా తులసి దళాలు, తులసి మాల అన్నీ తీసివేసి పారే నీటిలో కానీ లేదంటే ఏదైనా చెట్లు మొదట్లో అయినా వేసుకోవచ్చు. ప్రతి వారం కూడా ఇలానే చేస్తూ ఉండాలి. ఇంకా కలశం మీద కొబ్బరికాయనైతే మనం ఏదైనా స్వీట్ చేసుకొని తినవచ్చు, లేదంటే వెజ్ కర్రీస్లో అయితే వాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం నమో వెంకటేశాయ.